నర్సీపట్నం దాదాపుగా 3 గంటలు పైగానే ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆలస్యమైనప్పటికీ ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. ఆలస్యమైనప్పటికీ ఏ ఒక్కరూ వేరే పనులేమైనా ఉంటే పనులు చూసుకునేదానికి కారణాలు చెప్పడం లేదు. ఆలస్యమైనప్పటికీ ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకనేది కూడా కనిపించడం లేదు. కష్టం అనిపించిన నడి రోడ్డు అన్న సంగతి కూడా తెలిసి ఉన్న ఈ నడి రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి ఇలా నిల్చుని ఉండవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేనప్పటికీ వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి ఆత్మీయతలను పంచిపెడుతున్నారు. ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతలకు ఈ ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు ఈ ఆత్మీయతలకు ఈ ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈవేళ మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలి. మరో 40 రోజుల్లో మరో 40-45 రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించి వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు దాకా ఆ తరువాత మన తలరాతలను మార్చిపోయే ఎమ్మెల్యే ఎన్నికల దగ్గర నుంచి ఎంపీ ఎన్నికల దాకా మరో 40-45 రోజుల్లో వరుసగా ఎన్నికలు రానున్నాయి. ఇవాళ నేను మీ అందరితో ఒక మాట చెప్పాలి. ఈ రానున్న ఈ ఎన్నికల్లో మనము ఓటేసే ముందు ఒక్కసారి మనమంతటి మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరికి మనం ఓటు వేస్తున్నామో, ఏ నాయకుడు మాకు కావాలి అని చెప్పి మనంతటి మనమే ప్రశ్నించుకోవాలి. ఏ నాయకుడైతే ప్రజల మనసెరుగుతాడో, ఏ నాయకుడైతే ప్రజల గుండె చప్పుడు వింటాడో, ఏ నాయకుడైతే చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలన్న ఆరాటం చూపిస్తాడు, అటువంటి నాయకుడినే మనందరం కలిసికట్టుగా ఎన్నుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? కారణం ఒక్కటి విషయం చెప్పాలి. ఇవాళ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇంతటి ఆప్యాయతలు ఆత్మీయతల మధ్యలో నిలిచుని ఎవరైనా ఒక్క సూటి ప్రశ్న మిమ్మల్ని అడిగితే, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని ఒక వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోయినా, ఒక వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు పైగానే అవుతా ఉంది. ఇవాళటికి కూడా
ఆ దివంగత నేత ఎక్కడ ఉన్నాడు అన్న ప్రస్తావన ఎవరడిగినా కూడా, ఎవరిని అడిగినా కూడా నేరుగా చెయ్యి గుండెల వైపుకే పోతుంది. పోయి మా గుండెల లోతుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను మా ప్రతి గుండెలోనూ ఇవాళటికి కూడా బ్రతికే ఉన్నాడు అన్న సమాధానం వినిపిస్తుంది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అనంటే కారణం ముఖ్యమంత్రిగా మనం ఒక వ్యక్తిని ఎన్నుకునే ముందు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు చెప్తున్నాను అనంటే దానికి కారణం ఆ దివంగత నేత ఈ రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చాడు కాబట్టి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ చెడిపోయున్న ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ అన్న పదానికి అర్థం తీసుకొచ్చాడు కాబట్టి. ఇవాళ ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ ముఖ్యమంత్రులు, ఆ పరిపాలనా విధానము, ఆ దివంగత నేత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రి అంటే ఈ మాదిరిగా ఉండాలి అని చెప్పి రాష్ట్రానికే కాదు దేశానికే సాటి చెప్పి చూపించాడు. ఇవాళ ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు పాలనలోకి వెళ్దాం. ఆ దివంగత నేత కన్నా ముందు ఒక భయానక పరిపాలన సాగించేది. ఆ దివంగత నేత కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో ఉండేవాడు. ఆ దివంగత నేత కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో ఉండేవారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు ఆ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్న భయానక రోజుల్లో గ్రామాలకు వెళితే ఆ గ్రామాలలో ప్రజలు పడుతున్న బాధలు చూసినప్పుడు బాధ అనిపించేది. ఆ గ్రామాలలో అవ్వాతాతలు కనిపించేవాళ్ళు. ఆ అవ్వాతాతలు కనిపించి, నాయన మాకు కూడా కాస్త పెన్షన్ ఇప్పించు నాయన, ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు ఫోన్ చేసి చెప్పు నాయన అని చెప్పేవాళ్ళు. ఆ అవ్వాతాతలు ఆ వాళ్ళని అడిగేవాడిని, అవ్వాతాత ఎంత పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పి. ఆ అవ్వలు నాతో అనేవాళ్ళు, నాయన 75 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పి. బాధ అనిపించేది. కేవలం 75 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఆ 75 రూపాయల కొరకు కూడా అవ్వాతాతలు అవస్థలు పడుతున్న పరిస్థితి చూసినప్పుడు అయినా కూడా అవ్వాతాతల కొరకు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసినప్పుడు ఆ ఆర్డీఓలు నాతో అనేవాళ్ళు, సార్ ఈ గ్రామానికి చెందిన కోట 15 మంది సార్, 15 మందికి మేము పెన్షన్ ఇచ్చేస్తున్నాం సార్, ఇక ఇంతకన్నా ఎక్కువ మందికి ఏమైనా పెన్షన్ ఇవ్వాలి అనంటే, మీరు అడిగిన వ్యక్తికి ఎవరికైనా పెన్షన్ ఇవ్వాలి అనంటే ఈ 15 మందిలో ఎవరో ఒకరు చనిపోతే తప్పనిచ్చి మేము పెన్షన్ ఇవ్వలేం సార్ అని అంటున్న మాటలు నా చెవుల్లో ఇవాళటికి కూడా మారుమోగుతూనే ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో చదువుకుంటున్న పిల్లలు కనపడేవారు. ఆ చదువుకుంటున్న పిల్లలను అడిగేవాడిని, అమ్మా ఏం చదువుతున్నావు అని చెప్పి ఆ పిల్లల్ని అడిగేవాడిని. ఆ పిల్లలు నాతో కొంతమంది అయితే ఇంజనీరింగ్ చదువుతున్నామని చెప్పేవాళ్ళు, కొంతమంది అయితే డాక్టర్ చదువుతున్నామని కూడా సమాధానాలు చెప్పేవాళ్ళు. అలా ఇంజనీరింగ్ చదువుతున్నాము అని సమాధానాలు చెప్పిన వాళ్ళను ఆ పిల్లలు నేను అడిగేవాడిని, అమ్మ ఫీజులు ఎంత అమ్మా, ఆ ఫీజులు ఎలా కడుతున్నారు తల్లి అని. ఆ రోజుల్లో ఆ మాట నేను అడిగినప్పుడు ఆ చెల్లెమ్మలు నాతో అనేవాళ్ళు, అన్న 30,000 రూపాయలు ఫీజులు కడుతున్నామన్నా సంవత్సరానికి అని చెప్పి. అడిగేవాడిని, 30,000 రూపాయలు అంటే చాలా ఎక్కువగా తల్లి, ఆ ఫీజులు కట్టడానికి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా తల్లి అని అడిగినప్పుడు ఆ చెల్లి నాతో అనేది, అన్నా ఈ సంవత్సరం 30,000 రూపాయలు సంవత్సరానికి, ఈ సంవత్సరం 30,000 రూపాయలు ఫీజులు కట్టడానికి మా నాన్నకున్న అరెకరా పొలం అమ్మేమన్నా అన్నా అని చెప్పి ఆ చెల్లెమ్మలు అంటున్న మాటలు ఇవాళకి కూడా నా చెవుల్లోనే మారుమోగుతున్నాయి. ఆ చెల్లెమ్మలతో నేను అడిగేవాడిని, అమ్మా ఈ సంవత్సరం అంటే సరే 30,000 రూపాయలతో అరెకరా పొలం అమ్మావు తల్లి, ఆ తర్వాత రేపు సంవత్సరం 30,000 ఏం చేస్తావు,
ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి మరో 30,000 రూపాయలు సంబంధించి ఫీజులు ఏం చేస్తావు తల్లి అని అడిగినప్పుడు ఆ చెల్లి బాధపడుతూ నాతో అనేది, అన్నా ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అనంటే నా చదువు అయిపోయే లోపల మా నాయన మాకున్న ఇల్లు కూడా పూర్తిగా అమ్మేసే పరిస్థితిలోకి ఏమైనా వస్తాడేమో అని భయంగా ఉందన్నా అని చెప్పి ఆ చెల్లెమ్మలు నాతో అంటున్న మాటలు ఇవాళటికి కూడా నేను మర్చిపోలేని మాటలు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి పీఠంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కాలేజీలకు వెళ్ళలేదు, ఏ రోజు ఆ చదువుకున్న పిల్లలతో మీరు ఎలా చదువుతున్నారు అని చెప్పి ఏ రోజు కుశల ప్రశ్నలు వేయలేదు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు ఆ చదువుల కోసం ఎన్నెన్ని అగసాట్లు పడుతున్నారు, ఆ తల్లిదండ్రులు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారు అని చెప్పి ఏ రోజు ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కనీసం ముఖ్యమంత్రి హోదాలో పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగిన పనపోలేదు.